ఏంటి డైరెక్ట్ వీడియో చూపిస్తున్నా అనుకుంటున్నారా? వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఈ రోజులో ట్రెండింగ్‌లో ఉన్న టాపికే అప్పాజీ స్వామి. ఎవరు ఈ అప్పాజీ? కర్ణాటకలో అప్పాజీ అంటే గురువు అని అర్థం. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ అప్పాజీ స్వామి గారి యొక్క ఆశ్రమం. మనం ఇక్కడ డైరెక్ట్ ఈ అప్పాజీ ఆశ్రమం అనేది మహాల్ రోజా కర్ణాటక ప్లేస్‌లో ఈ ఆశ్రమం అయితే ఉంది. బస్ ఈ యొక్క సౌకర్యం కూడా డైరెక్ట్ ఈ ఆశ్రమానికి దగ్గరలోనే ఉంది. ఎవరైతే ఈ రోజుల్లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నడుస్తుంది అప్పాజీ స్వామి గారి గురించి. అప్పాజీ ఎవరు? రియలా? ఫేకా? అనేది నేను వెళ్ళిన నా అనుభవాన్ని అయితే ఈ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా జెన్యూన్‌గా చూపిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక్క తెలంగాణ, ఆంధ్రానే కాకుండా ప్రతి రాష్ట్రాల నుండి వెహికల్స్ అయితే రావడం జరిగింది. అందులో మన తెలంగాణ నుంచి అయితే చాలా వెహికల్స్ అయితే నాకు అక్కడైతే కనబడడం జరిగింది. అక్కడ మనకు చూడండి ఫస్ట్ కనిపిస్తున్నది అప్పాజీ స్వామి వారి యొక్క తండ్రి యొక్క గుడి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు గనీ 24 యూట్యూబ్ ఛానల్. నేనైతే చాలా రోజుల నుండి అయితే వీడియో చేయలేదు, బట్ ఈ రోజు అయితే వీడియో చేస్తున్నా. ఎందుకు, ఏమిటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్న విషయమే, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజులో మనం అప్పాజీ 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 ఎటు పోయినా అదే పేరు వింటున్నారు. ఇతను గురువా, రియలా, ఫేకా ఏందనే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చాలా యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉన్నారు. బట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే అతను రియలా, ఫేక్ అనేది తెలుస్తుంది. అంతేగాని మనం యూట్యూబ్లో చూస్తున్నాం, డైలీ అనేక వీడియోస్ వస్తున్నాయి. కొందరు గురువులతో వీడియోస్ చేస్తున్నారు, చేస్తే ఏమంటున్నారు, ఫేకు, అది ఏదో దుష్ట శక్తులు, ఆ శక్తులు. మనకు శక్తులతో సంబంధం లేదండి. ఒక మనిషి మీద మనకు నమ్మకం ఉంటే చాలు. అతను నిజమా అబద్ధం అనేది ఒక మనిషి నిజమైతే మనకు అర్థమైపోతుంది. ఇక అన్నిటికంటే ముందుకోతే, ఒకవేళ ఎవరైతే, నేనైతే నా అనుభవం చెప్తాను. నేను అప్పాజీ ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళాను. ఒక 2 days ఉన్నాము. అది మన ఈ యాదగిరి నుంచి 50 కిలోమీటర్లు అయితే దూరంలో మహాల్ రోజా అనే ప్లేస్లో ఈ అప్పాజీ ఆశ్రమం ఉంది. అప్పాజీ అంటే ఎవరు? దేవుడు కాదు, ఒక ఏదో పెద్ద శక్తులు ఉన్న వ్యక్తి కూడా కాదు నాకు తెలిసినంత. అప్పాజీ వయసు చూసుకుంటే చాలా చిన్న ఏజ్. బట్ కానీ అతన్ని చూసినప్పుడైతే నేను నమ్మలేదు. నైట్ తనతోనే భోజనం చేసిన తర్వాత కూడా ఇతను చెప్తాడా లేదా అనేది కూడా నేను అప్పటికి నమ్మలే. బట్ ఎప్పుడైతే నేను పోయి 3 రూమ్లు ఉంటాయి పైన, ఆ 3 రూమ్లో నేను 3rd రూమ్లో కూర్చున్నా, వెయిట్ చేసిన నా టైం వచ్చేసరికి నేను తన ముందుకు వెళ్ళిన. అప్పుడు అన్నాడు, నీ పేరు గణేష్, నీకు ఈ సమస్య ఉంది, నీ ఫోన్ నెంబర్ ఇది అని. బ్యాచిలర్స్కి అయితే తక్కువ టైం చెప్పిండు. అదే ఫ్యామిలీస్ అయితే నా ముందున్న ఒక ఫ్యామిలీ పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చినో నాకు తెలుసు అన్నాడు. అతను ఎవరో కాదు, నార్మల్గా ఏదో ఇంటరో డిగ్రీ ఏదో చేసిన అతను ఒక స్టార్టప్ కంపెనీ ఓనర్. తన వైఫ్ వచ్చి అడుగుతున్నాడు, మీరు నా దగ్గర ఎందుకు వచ్చినో చెప్పనా అన్నాడు. చెప్పండి స్వామి అన్నారు. మీరు సంతానం కోసం వచ్చారు కదా, మీకు 8 ఏళ్ల నుండి సంతానం లేదు కదా అన్నాడు. అప్పుడైతే వాళ్ళు ఏడుస్తుంది, అక్కెవరో కానీ బాగా ఏడుస్తుంది. అప్పటికి నేను నమ్మలే. బట్ అంతకంటే ముందు వాళ్ళు సంగారెడ్డిలో ఆ అప్పాజీ పోతే ఒక 6-7 days అప్పాజీ అంటే తిరిగిందంట. బట్ అప్పాజీని కలవలేదంట. అది కూడా తను చెప్తున్న అప్పాజీ. అప్పుడు అనిపించింది, ఒకవేళ గురువులు అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని పిలుచుకొని ఒక్కొక్కరిని పిలుచుకొని ఏవో చెప్తుంటారు, డబ్బుల కోసం ఆశపడో ఏదో వేస్తారు. బట్ అతను మాత్రం నిజంగా చెప్తున్నా, ఎటువంటి డబ్బులు మాత్రం ఎప్పుడు ఆశించలేదు. అక్కడ 24 గంటలు ఫుడ్ పెడుతున్నాడు. అతనికి ఏమైతే సమస్య చెప్తున్నాడో ఆ సమస్యకు పరిష్కారం కూడా కింద ఫ్లోర్లో వాళ్ళన్న పరిష్కారం కూడా చెప్తున్నాడు. ఒక చీటీ మీద రాసిస్తాడు. నీకు ఏదైతే సమస్య చెప్తాడో ఆ సమస్యను ఒక చీటీ మీద రాసిస్తే కింద వాళ్ళన్న దానికి మళ్ళీ ఏదైతే పరిష్కారం ఉంటుందో ఆ పరిష్కారం కూడా చూపెడుతుండు. ఒక మనిషి ఈ రోజుల్లో చాలామంది ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవాలి, ఒకరిని మోసం చేయాలనేదే ఉంటుంది. బట్ కానీ ఏది ఆశించకుండా 24 గంటలు ఫుడ్ పెట్టుకుంటూ తన సమస్యకు పరిష్కారాలు చెప్తుందంటే మనం అప్పుడే తనని నమ్మాలి. ఈ నమ్మడానికి చెప్తున్నా. చాలా మంది గురువులు అంటుంటారు, ఈ రోజులో ఒక గురువుని కలిస్తే మనం ఖచ్చితంగా 1000, 2000, 3000 చేతిలో పెట్టాల్సిందే. ఏదో చెప్తాడో, నీ జాతకం, నీ రాశి ఇది అంటాడు. బట్ ఎవరైతే ఖచ్చితంగా వెళ్తారో అప్పాజీ దగ్గరికి, వాళ్ళకైతే ఖచ్చితంగా నమ్ముతారు. నేను నా అనుభవం చెప్తాను. ఒకేసారి బ్యాచిలర్స్ 20-30 మందిని వెళ్ళినాం. 20-30 మందిని వెళ్తే ఒక్కొక్క 3-4-5 మెంబర్స్ని పిలుచుకొని నీది ఇది అంటే, అక్కడ కన్నడ ట్రాన్స్లేటర్ మరియు తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే అతడు కన్నడలో చెప్తుంటే మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తుంటాడు. అలా
నేను నా గురించి చెప్పినప్పుడైతే నమ్మలేను. నా పక్క వారి గురించి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అలా వేల మంది మనం చూస్తేనే తప్ప నమ్మలేము. వింటే మన గురించి చెప్తేనే ఆ రోజైతే మనం నమ్ముతాం. అంతే తప్ప యూట్యూబ్లో వచ్చే ఫేక్ వీడియోలు, గురువుల వీడియోలు అయితే నమ్మకండి. ఎందుకంటే ఒకసారి వెళ్ళిరండి. అతను అంతకంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అప్పాజీ ఎవరో నిజంగా తెలియదు. నేను పోయేంత వరకు కూడా నాకు తెలియదు. అతడు ఏదో డబ్బులు ఇచ్చి నేను ప్రమోషన్లు చేయమని ఏదో అటువంటిది మాత్రం ఏది లేదు. నేను చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకో నాకు చాలా వీడియో చూస్తుంటే నాకే ఏదో అనిపిస్తుంది, అప్పాజీలా అది ఇది అంటే అరే మనకు తెలిసిన అనుభవాన్ని నిజాయితీగా జెన్యూన్గా పంచుకుందాము అనే ఒక ఉద్దేశంతో నేనైతే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నా. అంతేగాని ఆ అప్పాజీకి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. బట్ అందరికి ఒకటి చెప్తున్నా, చాలా వీడియో చూస్తే మీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది. మనం అప్పాజీ గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న 5 విషయాలు చూడండి. అప్పాజీ వాళ్ళ ఫాదర్ కూడా భవిష్యవాణి చెప్పేవాడంట. ఆ అప్పాజీ భవిష్యవాణి చెప్తుంటూ కొన్ని రోజులకు చనిపోవడం జరిగింది. ఇంటర్లో ఉన్నప్పుడు అప్పాజీ వాళ్ళ ఫాదర్ చనిపోయిందంట. అప్పుడు అప్పాజీ మీద ఫ్యామిలీ బర్డన్ పడేసరికి అప్పాజీ కూడా భవిష్యవాణి నేర్చుకొని చుట్టుపక్కల అందరికీ చెప్పుకుంటూ ఆ విధంగా పెంచుకుంటూ తాను ఆ విధంగా పబ్లిసిటీ అయిపోయింది. అంతేగాని తను ఎవరిని మోసం చేసో ఏదో మాత్రం చేయలేదు. అప్పాజీ తన ధర్మాన్ని నమ్ముకున్నాడు. 24 గంటలు ఫుడ్ పెడుతున్నాడు, దుప్పట్లు ఇస్తున్నాడు. అక్కడనే డైరెక్ట్ మనకు 24 అవర్స్ బస్ స్పెషాలిటీ కూడా ఉంది. ఆ అప్పాజీ ఆశ్రమం దగ్గరికే ఉంది. బట్ ఎవరైతే ఖచ్చితంగా వెళ్తారో వాళ్ళకైతే నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళిరండి. వెళ్తేనే మీకు అర్థమవుతుంది. అంతేగాని ఏదో ఆశ్రమాలకు పోయి గురువులు ఉంటారు మన లోకల్ ఏరియాలో, గురువులు ఒక్కొక్కరు 5-10 వేలు సమర్పించుకుంటారు. అలాంటివి ఏవి లేవు. జస్ట్ మనం ఒక ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టుకుంటే వెళ్ళి రావచ్చు. అప్పుడు మీ గురించి మీకు చెప్తే అర్థమవుతుంది. మీరు అప్పుడు నమ్ముతారు. అప్పుడైతే మీరు నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళిరండి. ఎవరో చెప్తే ఏదో ఒకటి నమ్మకండి. ఇది అప్పాజీ గురించి వెళ్ళాలంటే మీరు మ్యాప్స్లో మహాల్ రోజా అని టైప్ చేస్తే మనకు హైదరాబాద్ నుంచి ఏ ఏరియా నుండి అయితే డైరెక్ట్ ఓన్ వెహికల్స్ పోవచ్చు. అలాగే బస్ స్పెషాలిటీ కూడా డైరెక్ట్ అక్కడనే ఉంది. 24 అవర్స్ ఫుడ్ ఫెసిలిటీ ఉంది. అలాగే మీకు ఏదైతే చెప్తారో దానికి పరిష్కారం కూడా చూపెడతారు. ఇది అప్పాజీ అంటే రియలా ఫేక్ అనేది నేను చెప్పిన జెన్యూన్ ప్రకారం, నా జెన్యూన్ ప్రకారం నా అనుభవాన్ని అయితే మీతో పంచుకున్నా. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.